యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఉన్నతముగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మనిషి కనబడే దాన్ని బట్టి ఒక అంచనా వేస్తాడు. మనిషి ఎంత దూరం చూస్తాడు? కంటికి కనబడేంత కదా. హల్లెలూయా. కానీ దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఎప్పుడంట? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. అందుకే నేను ఉన్నవాడను, అనువాడను. ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్, నేను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. 40 ఏండ్లు అరణ్య యాత్రలో 430 సంవత్సరాల ఆ ఇనుప కొలిమిలో నుండి, బానిసత్వములో నుండి తన పేరు పెట్టబడిన తన ప్రజలను మాట ఇచ్చి ఆరిన నేలపై నడిపించి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆకాశము తెరిచి మన్నాను కురిపించి బండను చీల్చి ఉదకమును సమృద్ధిగా ప్రవహింపజేసి, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లు నడిపించినాడు 40 ఏండ్లు. పక్షిరాజు తన పిల్లల్ని మోసుకొని తీసుకొని వచ్చినట్టు వాగ్దాన భూమిలో నిలిపినాడు. హల్లెలూయా. వాళ్ళు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదట, వాళ్ళు వేసుకున్న చెప్పులు తెగిపోలేదట, వాళ్ళ కాళ్ళు వాపు రాలేదట. అంటే ఏమన్నమాట? మేఘస్తంభము కింద, అగ్నిస్తంభము నీడలో 40 ఏండ్ల కింద వేసుకున్న బట్టలు వీళ్ళతో పాటు పెరిగినాయి. వాళ్ళ పాదాలు పెరుగుతున్నట్టు చెప్పులు పెరిగినాయి, అరిగిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఎర్ర సముద్రం ఎడబాసినప్పుడు, ఆరిన నేల మీద నడిచినప్పుడు 430 సంవత్సరాలు బానిసత్వంలో పుట్టినారు, పెరిగినారు, మట్టిని తొక్కినారు, బురదలోనే పుట్టినారు, బురదలోనే బ్రతికినారు, బురదలోనే చచ్చినారు. అందుకే ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారబంధపు అడ్డు కమ్మి, నిలువు కమ్మి మీద పూయబడినప్పుడు, సంహారదూత దాటిపోయినప్పుడు, ఆ రాత్రి తన ప్రజలను ఐగుప్తు వెండి బంగారాలతో బయటికి తీసుకొని వచ్చినప్పుడు పాదములకు చుక్క నీళ్ళంటనివ్వలేదు, ఆరిన నేల మీద తీసుకొని వచ్చినట్టు. ఇక మీ బతుకులు మట్టి బతుకులు కాదు, ఇక మీ బ్రతుకులు బురదలో తిరిగే బ్రతుకులు కాదు, ఇక మీ కాళ్ళకు మన్ను కూడా అంటనివ్వను, తడి కూడా అంటనివ్వనని ఆరిన నేల మీద నడిపించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడి ఉంటుంది, కీర్తనకారుడు రాస్తాడు, ఇశ్రాయేలీలందరికీ తన కార్యములను కనబరిచినాడట, మోషేకు తన మార్గములను తెలియజేసినాడట. దాదాపు 36 లక్షల మంది పాదచారులు, 6 లక్షల మంది అంటారు చరిత్రకారులు, దాదాపు 36 లక్షల మంది అంటారు. వారందరికీ తన కార్యాలను కనబరిచినారట. వీరు కార్యాలను చూస్తూ మిగిలిపోయినారు. మోషేకు మాత్రం తన మార్గములను కనబరిచినాడట. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా తేడా ఉంది. మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత కొలువగలం, ఏ రీతిగా స్తుతించగలం, ఎన్ని పదాలు రాయగలం, ఎన్ని స్వరాలు మలచగలం, ఎన్ని పుస్తకాలు రాయగలం. ఆయన రొమ్మున ఆనుకొని గుండె చప్పుడిన భక్తుడు రాస్తూ అంటాడు యోహాను, ఆయన చేసినవన్నిటిని గురించి రాస్తే, యోహాను సువార్తలో ఆయన అంటాడు, ఈ భూమి సరిపోదట, సముద్రం అంతా సిరాగా చేసినా సరిపోదట, ఈ చెట్లన్నీ కళాలుగా చేసినా కూడా ఆయన చేసిన కార్యాలకి సరిపోదట. మనిషి జ్ఞానానికి మించిన దేవుడు కదా,
పౌలు రాస్తూ అంటాడు, మర్మమై ఉన్న క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థిస్తున్నా. ఎవరంటే ఆయన మర్మమై ఉన్న క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీరు తగిన శక్తి గలవారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక.